గురువుగారు ఇందాక మీరు అన్నారు భగవద్గీత చదివితే ఆ గ్రంథాలన్నీ మనకు తెలుస్తాయి, శాస్త్రం ఎలా ఉంటుంది, ఏం అవునవును. చెప్తుంది తెలుస్తుంది అని అన్నారు. అవును. అలా కాకుండా ఏమన్నా ఆధ్యాత్మిక సానుభూతి పొందాలంటే ఎలా, అదా సాధ్యం అవుతుంది అంటారా? మనలో గుణాలు ఉంటాయి. భగవద్గీత మనలో గుణగణాలకు రాసిన మార్గం అది. భగవంతుడు రాసిన మార్గము భగవద్గీత. కృష్ణ భగవానుడు అపర మేధావి, రాజులకు రారాజు, గురువులకి గురువు, దేవతల స్థాయిని పొందిన మహారాజు, యోగి. ఎన్నో అంశాలను ఎత్తుకున్నటువంటి కృష్ణ భగవానుడు ఆయన చెప్పిన వాక్కును చదివితే మీకు కూడా ఆ యోగం వస్తుంది కదా, మీరు కూడా అంతటి జన్మ పరితప్తిని పొందగలుగుతారు కదా. ఒక సత్యవంతుడితో మాట్లాడితే లోకం మొత్తం ఏం జరిగేది తెలుస్తుంది. టైం పాస్ చేసే వాళ్ళతో మాట్లాడితే ఏమవుద్ది, టైం పాస్ అవుతుంది, పనికిరాదు. వీళ్ళు సినిమాలు చూసే ఓపిక ఉంది, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ కథలు చూసే ఓపిక ఉంది, కానీ జన్మని జీవితం గురించి చదువుకొని బాగుపడే యోగం ఎవరికి తడతలేదు. అది తడితే వాళ్ళు కూడా శక్తివంతులు అవుతే ఇండియా ఇంకా పేరు వస్తుంది కదా ఈ ప్రాంతానికి. మేము యోగులు పరితపిస్తుంది కూడా అందుకే. గీత సారాంశము ఈశ్వరునిది యొక్క స్థితి లయ కార్యమును మునులు ఋషులు తెలుసుకున్నారు. మునులు ఋషులు తెలుసుకున్నటువంటి విజ్ఞానము ఈ యొక్క కాలానికి చేరింది ఎవరి వల్ల? ఆ యొక్క కృష్ణ భగవానుడి వల్ల. కృష్ణ భగవానుడు గీసిన గీత సారాంశం తప్పితే ఇంకా మిగతా మహాగ్రంథాలేవి మనకి అందుబాటులో లేవు. అది విపులకరంగా చేయాల్సిన గురువుల బాధ్యత కూడా ఉంది. ప్రజలకు చేరే విధంగా మార్చాలి. అదే సారాంశాన్ని చేరే విధంగా సులువుగా మారిస్తే కొంచెం భవిష్యత్ తరాలు నేర్చుకుంటాయి. కొన్ని సంస్కృతంలో ఉండటం వల్ల అర్థం కాకుండా చదువుతలేరు చాలా మంది. కానీ మా మాటల్లో సులువుగా అర్థమయ్యేలా కొన్ని కార్యక్రమాలు ధర్మ గురువులు నిర్ణయిస్తే అది చాలా చక్కగా అందరికీ చేరుతుందని ఆశిస్తున్నాం.